హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ సైకలాజికల్ కాన్సెప్ట్ గురించి డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. మనలో చాలా మంది ట్రేడర్స్, వెదర్ ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్ అవ్వచ్చు లేదా కంప్లీట్ బిగినర్స్ అవ్వచ్చు, మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తున్నా లేదా పర్టికులర్ గా ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తున్నా ఈ ప్రాబ్లం వల్ల ఎక్కువగా లాసెస్ ఫేస్ చేస్తున్నారు. సో ఈ వీడియోలో ఎగ్జాక్ట్ గా ప్రాబ్లం ఏంటి అండ్ దానికి సొల్యూషన్ కూడా మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. సో మనం డిస్కస్ చేయబోతున్న ఎగ్జాక్ట్ ప్రాబ్లం వచ్చేసరికి టెక్నికల్ గా మనం దీన్ని లాస్ ఆఫ్ ఎవర్షన్ అంటాం. సో లాస్ ఆఫ్ ఎవర్షన్ ఇది టెక్నికల్ వర్డ్ అండి, సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనలో చాలా మంది ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తున్నప్పుడు రెగ్యులర్ గా వాళ్ళు ఒక ఓన్ స్ట్రాటజీ వెదర్ ఇండికేటర్ బేస్ అవ్వచ్చు, ప్రైస్ యాక్షన్ బేస్ బట్టి ట్రేడ్ చేస్తారు. ఎవరైనా సరే ఎంటర్ అయ్యే ముందు ఒక ప్రాపర్ సెటప్ సెట్ చేసుకుంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేను ఈ రోజు ఒకవేళ నిఫ్టీలో ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో నిఫ్టీ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఇఫ్ ఇన్ కేస్ నా వ్యూ కనుక మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది అనిపిస్తే దానికి తగ్గట్టుగా స్ట్రాటజీస్ డిప్లాయ్ చేస్తారు. బట్ మనలో చాలా మంది డిప్లాయ్ చేసే స్ట్రాటజీ ఏదైనా ఒక కాల్ ఆప్షన్ ని బై చేస్తాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బై చేస్తున్నప్పుడు ఇమాజిన్ మీరు ఒక 100 రూపీస్ దగ్గర మీరు ఎంట్రీ తీసుకున్నారు అండ్ మీరు ఎంటర్ అయినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా మీకు స్టాప్ లాస్ ఏంటి, మీ టార్గెట్ ఏంటి, అంటే మీరు ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి ప్రాఫిట్ లో, ఒక లాస్ వస్తే ఎప్పుడు బయటకు వచ్చాలో కూడా మీకు ఎగ్జిట్ పాయింట్స్ కూడా క్లియర్ గా తెలిసి ఉంటుంది. ఇమాజిన్ మీరు 100 రూపీస్ దగ్గర ఎంటర్ అయినప్పుడు ఒక 150 రూపీస్ దగ్గర మనం టార్గెట్ ప్లేస్ చేసుకుందాం అనుకుందాం అండ్ అలాగే ఒక 50 రూపీస్ దగ్గర స్టాప్ లాస్ సెట్ చేసుకుందాం అనుకుందాం. సో మీరు రిస్క్ రివార్డ్ 1:1 అంటే 50 పాయింట్స్ రివార్డ్, 50 పాయింట్స్ స్టాప్ లాస్ కూడా మీరు తీసుకుందాం అనుకున్నారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ వరకు చాలా బాగానే ఉంటుంది, మీరు ప్రాపర్ గా అనాలిసిస్ చేస్తారు, ఎవ్రీథింగ్ ఓకే, ఎంట్రీ తీసుకుంటారు, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, ప్రాఫిట్ వస్తే ఎక్కడ లాస్ వస్తే ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి కూడా తెలుసు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ 100 రూపీస్ దగ్గర బై చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ 150 టార్గెట్ అనుకుందాం. ఒకవేళ మార్కెట్ సడన్ గా 100 నుంచి 120 ఇంక్రీజ్ అయింది అనుకుందాం విత్ ఇన్ సెకండ్స్. సో మనలో చాలా మంది ఎలా అనుకుంటారంటే మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత టార్గెట్ అనేది విత్ ఇన్ మినిట్స్, విత్ ఇన్ సెకండ్స్ లో జరిగిపోవాలనుకుంటారు. మార్కెట్ ఎప్పుడు అలా మూవ్ అవుతుంది. మార్కెట్ ఎప్పుడు కూడా లీనియర్ మూమెంటం లేదా స్ట్రాంగ్ మూమెంటం అనేది చాలా రెగ్యులర్ గా మనం ఫ్రీక్వెంట్ గా చూడడం, చాలా రేర్ కేసెస్ లో లైక్ మంత్లీ వన్స్ కానీ 2 months ఒకసారి స్ట్రాంగ్ మూమెంటం వస్తుంది. బట్ జనరలైజ్డ్ మార్కెట్స్ మనం చూసుకుంటే మనం ఎంటర్ అయిన తర్వాత మన టార్గెట్ రీచ్ అవడానికి డెఫినెట్లీ కొంత టైం పడుతుంది. ఈ ప్రాసెస్ లో ఇమాజిన్ 120 వరకు ప్రైస్ వెళ్ళిన తర్వాత మేబీ ఒక సర్టెన్ టైం పీరియడ్ వరకు మీకు ఒక కన్సాలిడేషన్ ఇనిషియేట్ అవ్వచ్చు. మేబీ అది 5 minutes అవ్వచ్చు, 1 hour అవ్వచ్చు, 2 hours, లేదా ఎండ్ ఆఫ్ ది డే వరకు ప్రైస్ ఇక్కడ కన్సాలిడేషన్ లో ఉంది అనుకుంది. అరౌండ్ ఒక 2 PM వరకు ప్రైస్ కన్సాలిడేషన్ లో ఉంది. సో ఇది అంతా కూడా ఒక ట్రేడర్ కి వెయిటింగ్ పీరియడ్. సో ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ ఎప్పుడు కూడా అతను అనుకున్న టార్గెట్ కోసం వెయిట్ చేస్తారు. అదే మేబీ ఎండ్ ఆఫ్ ది డే వరకు వెయిట్ చేసి ఒకవేళ టార్గెట్ రాకపోతే ఆ ప్రాఫిట్ లో క్లోజ్ చేస్తారు. కానీ చాలా మంది ఏంటంటే ఈ వెయిటింగ్ పీరియడ్ లో ఒక ఫర్ ఎగ్జాంపుల్ 120 వెళ్ళిన ఒక 5 minutes 10 minutes తర్వాత వచ్చిన ప్రాఫిట్ నథింగ్ బట్ ఈ 20 రూపీస్ ప్రాఫిట్ ఎక్కడ పోతుందా అని ఒక భయంతో, ఒక సైకలాజికల్ ఫియర్ తో ఈ విన్నింగ్ ట్రేడ్ ని ఇమీడియట్ గా క్లోజ్ చేస్తారు. మీరు ఎంతమంది రెగ్యులర్ గా చేస్తున్నారు? మీరు ప్రాపర్ గా అనాలిసిస్ చేస్తారు, ఎంట్రీ తీసుకుంటారు, బట్ టార్గెట్ వచ్చేలోపు మేబీ 500 ప్రాఫిట్స్ లేదా 1000 ప్రాఫిట్ రావచ్చు. ఈ వచ్చిన 500 1000 ప్రాఫిట్ ఎక్కడ పోతుందని ఒక సైకలాజికల్ ఫియర్ తో ఎంతమంది భయంతో ఎగ్జిట్ అయి ఉంటారు? ఒకవేళ మీరు ఎగ్జిట్ అయితే కమెంట్ చేయండి. అండ్ ఇంకా మనకి సెకండ్ సినారియో కూడా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ 100 రూపీస్ దగ్గర బై చేశారు, మనం ఇందాక అనుకున్నట్టు 50 రూపీస్ దగ్గర మనం స్టాప్ లాస్ సెట్ చేసాం. సో ఈ ప్రాసెస్ లో వచ్చేసరికి ఒకవేళ మీ వ్యూ రాంగ్ అయ్యి మార్కెట్ ఒక ప్రైస్ వచ్చి స్టాప్ లాస్ వైపు ట్రావెల్ అవుతున్నప్పుడు 100 నుంచి 90, 80, 70 అలా స్టాప్ లాస్ రీజన్ కి వస్తున్నప్పుడు ఏం చేస్తారంటే చాలా మంది ఆ లాస్ ని తీసుకోవడానికి ఇష్టపడక, అంటే సైకలాజికల్ గా నేను ఇప్పుడు ఈ ట్రేడ్ లో లాస్ తీసుకోవాలా అని దాన్ని యాక్సెప్ట్ చేయలేక ఈ స్టాప్ లాస్ రీజన్ కి నియర్ బై వచ్చినప్పుడు దీన్ని క్యాన్సిల్ చేస్తారు. అంటే స్టాప్ లాస్ టచ్ అయిపోతుంది అన్న ఎగ్జాక్ట్ ఆ ఇన్స్టాంట్ లో ఈ స్టాప్ లాస్ ఆర్డర్ ని క్యాన్సిల్ చేసి ఇక్కడ వీళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే ఈ లాస్ తీసుకోలేక మేబీ ఒక 1/2 hour తర్వాత, మేబీ ఒక 1 hour తర్వాత మళ్ళీ ప్రైస్ జంప్ అయి మళ్ళీ పైకి వెళ్తుందేమో, అప్పుడు అట్లీస్ట్ 100 కాస్ట్ వచ్చినా మనం ఎగ్జిట్ అయిపోద్దాం అని ఒక మైండ్ సెట్ తో స్టాప్ లాస్ ని వాళ్ళు రెస్పెక్ట్ చేయరు. సో ఈ ప్రాసెస్ 50 నుంచి 40 వెళ్ళొచ్చు, ఫైనల్ గా 0 అయ్యి మీ మొత్తం క్యాపిటల్ కూడా వైప్ అవుట్ అవ్వచ్చు. అంటే ఇక్కడ ఎగ్జాక్ట్ ఏం జరుగుతుంది, మీరు ఎప్పుడైతే ప్రాఫిట్ లోకి వెళ్తారో, మీ ట్రేడ్ ఎప్పుడైతే ప్రాఫిట్ లోకి వెళ్తుందో మీరు లిమిటెడ్ ప్రాఫిట్ వచ్చిన తర్వాత ఆ పొజిషన్ ని క్లోజ్ చేస్తారు. బట్ లాస్ వెళ్తున్నప్పుడు మాత్రం మీరు వెయిట్ చేస్తారు. అంటే మార్కెట్ ఎక్కడైనా రికవరీ జరుగుతుందా అని మనం వెయిట్ చేస్తాం. దీన్ని మనం టెక్నికల్ గా లాస్ ఆఫ్ ఎవర్షన్ అంటాం. అంటే లాస్ ని టాలరేట్ చేయలేని ఒక మైండ్ సెట్ అనమాట. సో ఈ ప్రాబ్లమ్ తో కనుక మీరు ఫేస్ చేస్తున్నట్లయితే డెఫినెట్లీ కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. 90% పీపుల్
వెదర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చాలా మంది హ్యావ్ సీన్ మెనీ పీపుల్ లైక్ స్టాక్ మార్కెట్ లో 10 years 20 years నుంచి ఉంటారు. వాళ్ళకి లైక్ థౌసండ్స్ అండ్ లాక్స్ ఆఫ్ రూపీస్ కోర్సెస్ కోసం వర్క్ షాప్స్ కోసం చాలా స్పెండ్ చేసి ఉంటారు. బట్ ఈవెన్ దో స్టిల్ ఈ రోజుకి ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. అసలు ఫస్ట్ ఈ ప్రాబ్లం కి రూట్ కాజ్ అంటే మనం మాట్లాడుకుంటాం, అంటే నా ఎక్స్పీరియన్స్ లో దీనికి రూట్ కాజ్ ఏంటంటే మీ దగ్గర ప్రాపర్ ట్రేడ్ సెటప్ లేకపోవడం. అంటే ప్రాపర్ ట్రేడ్ సెటప్ లేకపోవడం అంటే చాలా మంది మార్కెట్ 9:15 ఓపెన్ అయినాక అప్పుడు లైక్ బ్రోకర్ అకౌంట్ లోకి వెళ్ళి లైక్ ట్రేడింగ్ లోకి వెళ్ళి అప్పుడు మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది, లైక్ గ్రీన్ క్యాండిల్ వచ్చిందా, రెడ్ క్యాండిల్ వచ్చిందా, మార్కెట్ పైకి వెళ్తుందా, కిందకి వెళ్తుందా, అప్పటికప్పుడు ఇన్స్టాంట్ డెసిషన్స్ తీసుకుని అప్పటికప్పుడు ఇన్స్టాంట్ ట్రేడ్స్ చేస్తారు. దిస్ ఈజ్ ఎంటైర్లీ రాంగ్ థింగ్ అండి. మీకు 9:15 మార్కెట్ ఓపెన్ అవుతుందంటే మీరు అట్లీస్ట్ 8:45 నుంచి మీరు ప్రిపేర్డ్గా ఉండాలి. లైక్ గ్లోబల్ మార్కెట్ అనాలిసిస్ చేసుకోవడం, ప్రాపర్ ఈ రోజు ఎగ్జాక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్, అంటే ట్రెండ్ తగ్గట్టుగా మనకు ముందుగానే గిఫ్ట్ నిఫ్టీలో ట్రెండ్ అర్థమైపోతుంది. ప్రీవియస్ డే నైట్ గ్లోబల్ మార్కెట్ పర్ఫార్మెన్స్ బట్టి వరల్డ్ మార్కెట్స్ ఎలా ఉందో తెలిసిపోతుంది. దాన్ని బట్టి మీరు ఈ రోజు ఏ ట్రెండ్ తగ్గట్టు మీరు ట్రేడ్ తీసుకోవాలి, ఏ పాయింట్లో ఎంటర్ అవ్వాలి, మీకు ప్రాపర్ స్ట్రక్చరైజ్డ్ ప్లాన్ ఉండాలి. ప్రాపర్ ట్రేడ్ సెటప్ లేకపోవడం వల్ల చాలా మంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ప్రాపర్ ట్రేడ్ సెటప్ లేకపోతే మీకు ఆబ్వియస్లీ మీరు ఏదైతే ట్రేడ్ తీసుకుంటారో ఆ ట్రేడ్ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉండదు. ఆబ్వియస్లీ మీ కాన్ఫిడెన్స్ పోతుంది. సో కాన్ఫిడెన్స్ పోతే మీ దగ్గర ఉన్న రైట్ సెటప్ అయినా సరే మీరు ప్రాఫిట్ ఎర్న్ చేయలేరు. మేబీ అదే సెటప్ యూజ్ చేసి చాలా మంది మనీ ఎర్న్ చేయొచ్చు కూడా. మనకి మీరు యూట్యూబ్ లో చూసినప్పుడు చాలా మంది ప్రాఫిట్ వస్తుంది, బట్ మీకు ఎందుకు లాస్ వస్తుంది అంటే బికాస్ ఆఫ్ దిస్ లాస్ ఆఫ్ ఈవేషన్. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్లయితే ఫస్ట్ మీరు ప్రాపర్ ట్రేడ్ సెటప్ ని ఎలా సెట్ చేసుకోవాలనే దాని మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయాలి. అంటే మనం ఒక ట్రేడ్ తీసుకున్నప్పుడు దానికి ఎగ్జాక్ట్ కాంపోనెంట్స్ ఏంటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మెషిన్ కానీ ఒక ఏదైనా వస్తువుని తయారు చేయాలంటే దానికి ఏమేమి కాంపోనెంట్స్ కావాలి, దానికి ఏంటి స్ట్రక్చర్ ఆఫ్ ప్లాన్ అనేది ఉంటుంది కదా. అలాగే ట్రేడింగ్ కూడా ప్రాపర్ ఎగ్జాక్ట్ ఒక ప్రాపర్ స్ట్రక్చర్ ఉంటుందండి. ద ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి మీరు ఎప్పుడైనా ట్రేడ్ చేస్తున్నప్పుడు వెదర్ ఇంట్రాడే ఆర్ ఎనీథింగ్ మీరు ప్రాపర్ గా ట్రెండ్ ఐడెంటిఫికేషన్ అనాలిసిస్ చేయాలి. నథింగ్ బట్ ట్రెండ్ అనాలిసిస్ చేయాలి. దిస్ ఈజ్ ఫస్ట్ స్టెప్. సో మీరు ఎగ్జాక్ట్ ట్రెండ్ ఏంటో మీకు అర్థమై ఉండాలి. సో మార్కెట్ ఇప్పుడు ఓపెన్ అయినప్పుడు ట్రెండ్ ఏంటో కాకుండా సో ప్రీవియస్ డే నిన్న మార్కెట్ క్లోజ్ అయినప్పుడు ఏ ట్రెండ్ తో క్లోజ్ అయింది, దానికి కంటిన్యూషన్ ఈ రోజు మార్కెట్ ఓపెన్ అయిందా, దానికి అగెయిన్స్ట్ గా ఓపెన్ అయిందా, లేదా దానికి ఎగ్జాక్ట్ సేమ్ గా ఓపెన్ అయిందా. సో ట్రెండ్ అనాలిసిస్ మీరు ప్రాపర్ గా చేసుకున్నప్పుడే మీకు ట్రెండ్ తెలిస్తేనే ఆ ట్రెండ్ తగ్గట్టు రైట్ స్ట్రాటజీ తెలుస్తుంది. 90% పీపుల్ మార్కెట్ ఎలా ఉన్నా సరే కాల్ పుట్టి ఈ రెండు ట్రేడ్లు చేస్తారు. మార్కెట్ పైకి వెళ్తే కాల్, కిందకు వస్తే పుట్టి. ఈ రెండే కాదండి, మార్కెట్లో ఇంకా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రాటజీస్ ఉన్నాయి. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో కాల్ బై చేయడం, పుట్టి బై చేయడం ఎంత డేంజరస్, అవి ఎందుకు వర్క్ అవ్వకో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. సో మీకు రైట్ స్ట్రాటజీ ఎప్పుడు తెలుస్తుంది, మీకు రైట్ ట్రెండ్ తెలిసినప్పుడే. మరి ఈ రెండు ఉంటే సరిపోతుందా అంటే డెఫినెట్లీ నాట్. దీంతో పాటు మీకు ఒక ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ టెక్నిక్ కూడా తెలిసి ఉండాలి. సో రిస్క్ మేనేజ్మెంట్ అంటే సింపుల్గా చెప్పాలంటే మీ స్టాప్ లాస్ ఏంటి, మీ టార్గెట్ ఏంటి, ఒకవేళ మార్కెట్ మీ స్టాప్ లాస్ టచ్ అయినా లేదా టార్గెట్ టచ్ అయినా దీనికి ఏదైనా ఆల్టర్నేట్ అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయా, దీనికి ఏదైనా కౌంటర్ ట్రేడ్స్ మీరు తీసుకుంటున్నారా, హెడ్జింగ్ చేస్తున్నారా, లేకపోతే రీ ఎంట్రీ కానీ రీ ఎగ్జిక్యూట్స్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా, వాట్ ఈస్ ద లాజిక్ ఆఫ్ ది స్ట్రాటజీ, దాన్ని ఎలా కాంపన్సేట్ చేస్తున్నారా అనేది కూడా మీకు డీటెయిల్గా తెలిసి ఉండాలి. సో ఈ మూడు థింగ్స్ కనుక మీ దగ్గర లేకపోతే మీరు ఎన్నిసార్లు ట్రేడ్ చేసినా, ఎంత డబ్బులు తీసుకొచ్చినా అనవసరంగా మార్కెట్లో వేస్ట్ చేసుకుని మీ టైం వేస్ట్ చేసుకోవడం తప్ప మనం ఇక్కడ నుంచి రూపాయి సంపాదించేది అస్సలు లేదండి. సో దయచేసి మీరు కనుక ఈ 3 థింగ్స్ మీద క్లారిటీ లేకపోతే ఇవి నేర్చుకోవడానికి ట్రై చేయండి. సో అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక ఇదే ప్రాబ్లం కనుక సైకలాజికల్ గా సఫర్ అవుతున్నట్లయితే మీరు మీ ఒపీనియన్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఆర్ఎల్స్ మీరు ఒకవేళ వేరే ఇంకేదైనా సైకలాజికల్ ప్రాబ్లం గురించి ఫేస్ చేస్తున్నట్లయితే దాని గురించి కమెంట్ చేయండి, దానికి సొల్యూషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో దీనికోసం ఒక ఆల్టర్నేట్ గా ఎవరైతే సీరియస్ పీపుల్, ఎవరైతే మార్కెట్ లో కన్సిస్టెంట్ గా మనీ ఎర్న్ చేయాలనుకుంటున్నారో, అంటే రైట్ నాలెడ్జ్ గెయిన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం వీఆర్ కండక్టింగ్ వర్క్ షాప్ అండి. ఆఫ్లైన్ వర్క్ షాప్ కండక్ట్ చేస్తున్నాం గుంటూరులో. ఇట్ ఈస్ ఇన్ గుంటూరు. సో మనకి ఈ సాటర్డే సండే ఉంటుంది. సో 26th and 27th April ఈ 2 days మనకి వర్క్ షాప్ ఉంటుందండి. ఈ వర్క్ షాప్ లో కంప్లీట్ ఒక బిగినర్ పర్స్పెక్షన్ లో, అంటే స్టాక్ మార్కెట్ లోకి అప్పుడే ఎంటర్ అయిన పర్సన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, స్టెప్ బై స్టెప్ ఏ పాయింట్ అవుతే ఏ పాయింట్ నేర్చుకోవాలి, ఫైనల్ గా ఒక ప్రాపర్ ట్రేడ్ సెటప్ లా సెట్ చేసుకోవాలి. సో దానికి రిలేటెడ్ గా మీకు కింద చెప్పినట్టు ఫస్ట్ మీకు డీటెయిల్ గా ట్రెండ్ అనాలిసిస్ నేర్పిస్తాం. సో ట్రెండ్ అనాలిసిస్ కోసం కావాల్సిన కంప్లీట్ ప్రైస్ యాక్షన్ కాన్సెప్ట్స్ అన్ని కవర్ అవుతాయండి. సో మీకు బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ దగ్గర నుంచి మీకు సపోర్ట్స్, రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్స్, ప్యాటర్న్స్, స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ఏదైనా అవ్వచ్చు. వెదర్ అంటే మన స్టాక్ ని ఎఫెక్టివ్ గా ఎలా స్టడీ చేయాలి, అది స్టాక్ కి సంబంధించిన చార్ట్, అది ఇండెక్స్ అవ్వచ్చు, స్టాక్ అవ్వచ్చు,
ఒక స్క్రిప్ట్ ని ఎఫెక్టివ్ గా ఎలా స్టడీ చేసి రైట్ ఎంట్రీస్ అండ్ రైట్ ఎగ్జిట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దాని తగ్గట్టుగా ట్రెండ్ తగ్గట్టుగా మీకు ఒక 5 డిఫరెంట్ బోత్ ఆప్షన్ బయింగ్ అండ్ ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీస్ నేర్పిస్తాం. టోటల్ గా 5 స్ట్రాటజీస్ కవర్ అవుతాయి. అండ్ దాంతోపాటు ప్రతి స్ట్రాటజీకి మీకు రిస్క్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఉంటాయి. సో ట్రేడింగ్ ఈజ్ ఆల్ అబౌట్ సింపుల్ గా చెప్పాలంటే రూల్ బేస్డ్ మెకానిజం అండి. మీరు ట్రెండ్ తగ్గట్టు ఒక స్ట్రాటజీ తెలిసినప్పుడు ప్రతి స్ట్రాటజీకి ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. ఎగ్జాక్ట్ ఏ క్రైటీరియా మీట్ అయితే ఎంటర్ అవ్వాలి, ఏ క్రైటీరియా మీట్ అయితే మనం బయటకు వచ్చాలి, ఏ క్రైటీరియా మీట్ అయితే దీనికి ఆల్టర్నేట్ అడ్జస్ట్మెంట్ చేయాలో మనకు ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ని డిసిప్లిన్ గా ఫాలో అయితే చాలు, ఎవరైనా మనం ఏం చేయొచ్చు. సో ఈ కంప్లీట్ కాన్సెప్ట్స్ అన్ని కూడా మీకు ఈ 2 days లో ఫ్రమ్ మార్నింగ్ 10 AM దగ్గర నుంచి మీకు 5 PM వరకు ఈ 2 days కవర్ అవుతుందండి. సో ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ మీకు కింద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి థర్స్డే ఈవినింగ్ లోపు మీ స్లాట్స్ బుక్ చేసుకుని మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ సీరియస్ పీపుల్ అండి. ఎవరైతే బేసిక్స్ నేర్చుకోవాలని వాళ్ళు అటెండ్ అవ్వచ్చు. లేదా మార్కెట్ లో లైక్ సో ర్యాండమ్ గా ఎక్కడ పడితే అక్కడ అంటే లైక్ ఒక స్ట్రక్చరైజ్డ్ లెర్నింగ్ లేకుండా మీరు ఎలా పడితే అలా ట్రేడింగ్ చేస్తున్నా మీరు ఈ వర్క్ షాప్ అటెండ్ అవ్వచ్చు. సో ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక ఈ కాన్సెప్ట్ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే దయచేసి వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.